అడవుల జిల్లా ఆదిలాబాద్లో మరో జంగ్ సైరన్ మోగనుందా? మా భూములు మాకే కావాలని ఇన్నాళ్ళు డిమాండ్ చేసిన ఆదివాసీ జనం ఇప్పుడు ఉన్న ఊర్లను కాపాడుకునేందుకు పోరుబాటు పట్టారా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం జీవో 49. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి ఆదివాసీ సంఘాలు. బంద్ను విజయవంతం చేయాలని ప్రజలకు, వ్యాపారులకు, స్కూల్ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశాయి. ఓవైపు పులులు, మరోవైపు ఆదివాసీ సమాజం, ఇంకోవైపు పోడు వ్యవసాయం. అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన వ్యవస్థ ఇది. ఇందులో ఏ ఒక్కటి తీసేయలేం, దేన్ని కాదనలేం. పోడు వ్యవసాయంపై ఇప్పటికే చాలా వివాదం నడుస్తోంది. చెట్లు నరకొద్దని అంటోంది ప్రభుత్వం, పోడు వ్యవసాయం తప్పదంటోంది ఆదివాసీ జనం. ఓవైపు ఇది నడుస్తుండగానే మరోవైపు పులి మీద పుట్రలా జీవో 49 వచ్చింది. దీంతో ఆదివాసీలు భగ్గుమంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. జిల్లాలోని కాగజ్ నగర్ అభయారణ్యం పులులకు అడ్డాగా మారింది. దీంతో గతంలోనే ఈ ప్రాంతాన్ని టైగర్ కారిడార్గా ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. అలా తెరపైకొచ్చింది జీవో 49. పెద్ద పులుల సంరక్షణ, ఆవాసానికి అనువైన ప్రాంతంగా ఉన్న కాగజ్ నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్లలో పులులతో పాటు చిరుతలు, అనేక రకాల వన్యప్రాణులు జీవనం సాగిస్తుండడంతో ఈ ప్రాంతం జీవ వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ వస్తోంది. జీవో 49 అమల్లోకొస్తే కొమరం భీం జిల్లాలోని 1492.88 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్గా మారుతుంది. ఆ ప్రాంతాన్ని ఆదివాసీలు ఖాళీ చేయాల్సిందే. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ అభయారణ్యం, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్లతో కలిపే ముఖ్యమైన కారిడార్గా ఆసిఫాబాద్ టైగర్ రిజర్వ్ నిలవబోతోంది. ఈ ప్రాంతం దాదాపు 10 మండలాల్లో విస్తరించి ఉండగా 339 గ్రామాలు ఈ కన్జర్వేషన్ పరిధిలోకి రాబోతున్నాయి. దీంతో ఆ గ్రామాల్లోని ప్రజలందరిది ఒకటే టెన్షన్: మా ప్రాంతాలను ఇలాగే ఉంచుతారా, లేక ఆంక్షల చట్రంలో నలిపివేసి ఊరు వదిలి వెళ్లేలా చేస్తారా? పోడు సాగుకు అనుమతిస్తారా, లేక ఏకంగా ఊరు నుండే వెళ్లగొడతారా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అనుమానాలు. దీంతో అసలు జీవో 49 మాకు వద్దే వద్దు అంటూ ఆందోళనకు దిగింది ఆదివాసీ జనం. పులి పేరుతో ఇప్పటికే పోడు వ్యవసాయానికి తమను దూరం చేస్తున్నారని, కొత్త జీవో 49 అమలు చేసి ఆదివాసీ మనుగడే ప్రశ్నార్థకంగా మార్చే కుట్ర జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. అందుకే సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు.